ఈ పెన్ స్టాండ్ చేసేసుకుందామా? పదండి. ఒక స్క్వేర్ పేపర్ తీసుకుని దాన్ని హారిజాంటల్గా మధ్యలోకి ఫోల్డ్ చేసి మళ్ళీ 2 పార్ట్స్ని మళ్ళీ మధ్యలోకి ఫోల్డ్ చేస్తే 4 పార్ట్స్ వస్తాయి. ఇదే ప్రాసెస్ వర్టికల్గా కూడా రిపీట్ చేయాలి. ఇప్పుడు ఈ మొత్తం ఫోల్డింగ్స్ వచ్చాక 4 కార్నర్స్ని ట్రయాంగిల్స్లో లోపలికి ఫోల్డ్ చేయాలి. ఈ లోపు మీ ఫేవరెట్ కలర్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్నాక 2 కార్నర్స్ని మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇదేం BTS సింబల్ కాదండోయ్. ఇప్పుడు పేజ్ వెనక్కి తిప్పి ఇట్లా ఉన్న కార్నర్స్ని దగ్గరికి పెడితే మనకు ఒక రాంబస్ షేప్ వస్తుంది. మొత్తం బ్లూ కాకుండా మధ్యలో మంచి వైబ్ ఇద్దామని వైట్ పేపర్ పెట్టాను. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ రెడీ అయింది. ఇలానే మనం ఒక 6 ట్రయాంగిల్స్ చేసుకుందాము. వీటిని ఒకదానికొకటి హెక్సగాన్ షేప్లో స్టిక్ చేయాలి. స్టిక్ చేసి అడుగున ఒక పేపర్ కూడా స్టిక్ చేస్తే అంతే, మన పెన్ స్టాండ్ రెడీ. ఇలాంటి ఈజీ DIYs కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.